భారత బ్యాడ్మింటన్ కు మరో గొప్ప విజయం దక్కింది. అస్సాంకు చెందిన భారత షట్లర్ అష్మితా చాలిహా కొరియా మాస్టర్స్ 2026లో అద్భుత ప్రదర్శనతో మహిళల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన 4వ సీడ్ హాన్ కియాన్ షీపై అద్భుతమైన పునరాగమనం చేసి విజయం సాధించింది. ఈ విజయంతో అష్మిత తన కెరీర్లో తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్ను గెలుచుకుంది. దక్షిణ కొరియాలోని అసాన్లో జరిగిన ఫైనల్లో ఆమె 14-21, 21-14, 21-14తో హాన్ కియాన్ షీని ఓడించింది. మ్యాచ్ సుమారు 53 నిమిషాల పాటు సాగింది. ఫైనల్లో అష్మితకు ఆరంభం అనుకూలంగా సాగలేదు. చైనా క్రీడాకారిణి హాన్ కియాన్ షీ మొదటి గేమ్లో ఆధిపత్యం ప్రదర్శించి 21-14తో గెలిచింది. అయితే అష్మిత ఏమాత్రం ఒత్తిడికి గురి కాలేదు. రెండో గేమ్లో తన ఆట తీరును మార్చుకుని ర్యాలీలపై మెరుగైన నియంత్రణ సాధించింది. ప్రత్యర్థికి ఎక్కువ అవకాశాలు ఇవ్వకుండా 21-14తో రెండో గేమ్ను గెలిచి మ్యాచ్ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్లోనూ అదే జోరును కొనసాగించిన అష్మిత కీలక పాయింట్ల వద్ద సంయమనం ప్రదర్శించింది. చివరకు 21-14తో మూడో గేమ్ను గెలిచి కెరీర్లో తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్ను అందుకుంది. అష్మిత టైటిల్ ప్రయాణం అంత సులభంగా ఏం సాగలేదు. క్వార్టర్ ఫైనల్లో ఆమె టాప్ సీడ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో 22వ స్థానంలో ఉన్న జపాన్ క్రీడాకారిణి హీనా అకేచితో తలపడింది. తొలి గేమ్ను కోల్పోయినప్పటికీ అష్మిత అద్భుతంగా పుంజుకుంది. 3 గేమ్ల పోరులో 20-22, 21-15, 21-19తో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. ఈ విజయం టోర్నమెంట్లో ఆమెకు కీలక మలుపుగా మారింది. సెమీఫైనల్లో అష్మిత తన సహచర భారతీయ క్రీడాకారిణి రక్షితా రామ్రాజ్ను ఎదుర్కొంది. ఇద్దరి మధ్య జరిగిన పోరులో అష్మిత 21-13, 16-21, 21-13తో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో కొరియా మాస్టర్స్లో భారత అభిమానుల ఆశలు అష్మితపై మరింత పెరిగాయి. అయితే అష్మితకు ఈ విజయం మరింత ప్రత్యేకమైంది. ఇటీవల ఆమె కుడి మోకాలి గాయంతో ఇబ్బంది పడింది. దాని కారణంగా దాదాపు 3 నెలల పాటు కోర్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి కోర్టులోకి వచ్చిన కొద్ది కాలానికి ఆమె అత్యున్నత స్థాయి ప్రదర్శన కనబర్చి BWF వరల్డ్ టూర్ టైటిల్ను సాధించడం విశేషం. గాయం తర్వాత పునరాగమనం చేసి ఇంతటి విజయాన్ని అందుకోవడం ఆమె కెరీర్లో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ టోర్నమెంట్లో అష్మిత చూపించిన ముఖ్యమైన విషయం ఆమె కంబ్యాక్ సామర్థ్యం. క్వార్టర్ ఫైనల్లోనూ తొలి గేమ్ను కోల్పోయినప్పటికీ మ్యాచ్ను తన వైపుకు తిప్పుకుంది. ప్రత్యర్థి ఆధిక్యంలో ఉన్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తన వ్యూహాన్ని మార్చుకోవడం అష్మిత విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.